వేదనలు ఉన్నారా, నొప్పులు ఉన్నారా, అర్థం కాని పరిస్థితులు ఉన్నారా, జీవితంలో అన్నీ పోగొట్టిన పరిస్థితులు ఉన్నారా, లేకపోతే ఉన్నవన్నీ కోల్పి ఇప్పుడు ఏం చేయాలి ప్రభా, ఇదిగో ఇంతవరకు నీకు లోబడ్డానే, నీ దగ్గరకు వచ్చానే, ఇప్పుడేంటి ప్రభా ఈ నొప్పి, ఇప్పుడేంటి ప్రభా ఈ నష్టం, ఇప్పుడేంటి ప్రభా ఈ కార్యం అన్న రీతిగా బాధపడుతున్నారా? దేవుణ్ణి నమ్మండి. మిమ్మల్ని బలపరుచుకోగలిగింది క్రీస్తునందే, క్రీస్తులోనే. మిమ్మల్ని బలపరిచే క్రీస్తుని బట్టే మీరు అన్నీ చేయగలరు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తానికి సిద్ధం, కానీ బలపరుచుకోవాల్సిన బాధ్యత మీది. మీకు మాటలు చెప్పాలంటే దేవుడు నీకు ఆహారాన్ని పెడతాడు, ఆహారం తినవలసిన బాధ్యత నీది. ఉదాహరణ చెప్పమంటారా? ఏలియా దగ్గరికి దేవుడు ఆహారాన్ని పంపించాడు, దూత ద్వారంగా ఆహారాన్ని పంపించాడు, నీటిని పంపించాడు. దూత లేపుతుంది, లే తిను, నీ ముందున్న ప్రయాణం గొప్పది, తిని ఉన్నది తాగు. ఆయన తినకపోతే, ఆయన తాగకపోతే ఆయనకు ముందున్న ప్రయాణానికి ఆయన వెళ్తాడా? మనం ఏంటంటే ప్రభా నువ్వే నా లాట్ వేసే ప్రభా, నువ్వే తినకుండా నాకు శక్తి ఇచ్చే ప్రభా. See, God has set some laws on this earth. There are certain principles on this earth. విత్తే సమయం, కోసే సమయం, చేంజ్ ఆఫ్ సీజన్స్, టెస్ట్ అండ్ ప్యూరిఫికేషన్, ఇవన్నీ దేవుడు పెట్టిన సీజన్స్. ఈ వీటిల్లోకి, ఈ నియమంలోకి మనం దాటిపోయేటప్పుడు మనం జ్ఞానులుగా ఉండాలి, నమ్మాలి. ఇది కొంతకాలమే, ఇది ప్రస్తుత దినమే. కానీ నా ముందు దేవుడిచ్చిన వాగ్దానం, దేవుడు సిద్ధపరిచిన కార్యాలు, దేవుడు నా కొరకు నిర్ణయించినది గొప్పది, మేలైంది, ఘనమైంది అని నమ్మాలండి. ఈరోజు ఈ వాక్యం వింటూ ఈ సంవత్సరం అంతంలో, ఇఫ్ యూ లుకింగ్ ఫర్ ఎ చేంజ్, ఇఫ్ యూ లుకింగ్ ఫర్ ఎ బ్రేక్ త్రూ, ఆర్ ఇఫ్ యూ సఫరింగ్ ఇన్ ఎనీ వేస్, రిమెంబర్ ద వన్ యూ బిలీవ్ ఆన్. నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు.